రంజాన్ మాసం అంటే ఉపవాసం, ప్రార్థనలు, ఆధ్యాత్మికత మాత్రమే కాదు. సాయంత్రం ఇఫ్తార్ సమయంలో రుచికరమైన వంటకాలు ఓ సందడి కూడా. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేదే హలీం. ఇదే అంశంపై పీసేవి టీవీ ఎడిటర్ శ్రావణ్ కుమార్ వారు ప్రత్యేకంగా హలీం తయారీ కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. హలీం తయారీ వెనుక ఉన్న రహస్యాలు, శ్రమ, సాంప్రదాయం, ఆల్ ఇన్ వన్ ప్రత్యేక కథనం. फोटो में आना फोन साफ है तो बोलना अपना कहाँ है कि फोन साफ है अपना రంజాన్ అంటే ముస్లిం సోదరులకు అదేవిధంగా ఎవ్రీ సంవత్సరానికి వచ్చేటువంటి రంజాన్ చాలా పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఆ రంజాన్ మాసంలో తయారు చేస్తున్నటువంటి హలీం ఏదైతే ఉందో మన గాజుల రామారంలో ఉన్నటువంటి చికెన్ సిటీ చికెన్ అనే హలీం నిర్వహిస్తున్నారు. ఆ నిర్వాహకుడి దారితోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలీం ఇంత తక్కువ ధరలకు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు వాడేటువంటి ఐటమ్స్ ఏవి ఉన్నాయో మనం అడిగి తెలుసుకుందాం. రండి, చెప్పండి. మీరు హలీం తయారు చేస్తున్నటువంటి పెట్టారు కదా, ఇది గత ఎన్ని సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారు? ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఒక సిటీ చికెన్ అండ్ మటన్ హలీం సెంటర్ను నేను నడుపుతున్నాను. అయితే ఇవి ఏమో మసాలాలు ప్రత్యేకంగా మేము ఇక్కడే తయారు చేస్తాం కాబట్టి, అంటే మేము ఇక్కడే మొత్తం మీరు చూడొచ్చు, మొత్తం ఇక్కడే మేము మసాలాలు మొత్తం తయారు చేసి ప్రజలకు ఒక మంచి క్వాలిటీ అందియాలని చెప్పి ఆ కోరికతోని మంచి ఒక 100 రూపాయలు పెడితే టేస్ట్ అనేది, అంటే హలీం ఎట్లా ఉంటుంది అంటే ఒక 100 రూపాయలు పెడితే ఏ విధంగా మనం పెట్టొచ్చు తినొచ్చు అనేది ఒక కస్టమర్లకు మంచి ఒక రంజాన్ స్పెషల్లో తేవాలని చెప్పి నేను ఈ ఒక 10 సంవత్సరాల నుంచి నేను నడుపుతున్నాను. ఇది మనతో పాటు కూడా ఏదైతే హలీం నిర్వహిస్తున్నటువంటి మాస్టర్ ఉన్నారో వారు కూడా అడిగి తెలుసుకుందాము. హలీం అనేది ఒక ప్రోటీన్ అని చెప్తుంటారు. ఆ హలీం ఎలా విధంగా తయారు చేస్తుంటారు, దానికి సంబంధించిన నిర్వాహకుడు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. बोलिए। अस्सलाम वालेकुम, आप सबको रमज़ान मुबारक। भाई हम लोग जो है मसाला बाहर से नहीं ख़रीदते, पूरे मसाले हमारे घर के रहते। आप देख सकते हैं, ये देखो आपके पास सामने ही है, पूरा दालचीनी चकला है, इसमें लौंग है, इलायची है, शाजीरा है,
और ये देखो ये करणपुल मराठी मोगा ये सब अपन खुद बनाते हैं, बाहर से कुछ मसाले नहीं लाते हैं। ये देखो अपनी क्वालिटी आप खुद देख सकते हैं, आपकी क्वालिटी ये देखो आपके सामने रखे हमने। ये देखो ये मारवाड़ी मेथी है, आपको देखो ये गुलाब कली है। अब ये मसाले पूरे अपन कंपनी के यूज़ करते, कोई लोकल कंपनी नहीं रहती अपने पास, पूरी कंपनी के मसाले यूज़ करते। और आपको और बताते हैं, देखो आप खाने के लिए आप प्रोटीन बताता हूँ आपको, देखो ये आपको कोई नहीं बताते। ये देखिए हमारे पास दाल है, कितने किस्म की दाल है, देखो 4-5 किस्म की दाल है जिससे प्रोटीन मिलता है आप लोग को। बच्चों के लिए अच्छी चीज़ है। आप आइए, खाइए, अपना टेस्ट देखिए, इंशाल्लाह फिर साल हम फिर मिलेंगे। आज आखिरी मौका है, आप खा लिए। और ये सब देखिए रवा है अपने पास, ये हम 8 साल से ये हलीम की भट्टी चला रहे हैं। आपको कोई कंप्लेंट भी नहीं आ सकता यहाँ की। देख लिए पब्लिक ओपिनियन भी आपको चाहना है तो शाम में आइए, आके आप पब्लिक ओपिनियन भी देख लीजिए। हमारे पास मसाले एक नंबर रहते, और हम जो भी है ना मार्केट से लेने के नहीं, अपने खुद के मसाले बनाते हैं। और हमारे मुबीन भाई है जो कि कॉम्प्रोमाइज़ नहीं करते मसालों के लिए, बहुत अच्छे मसाले देते हैं। और उनका आइए अब दोबारा हम बताते, तैयार हो रहे हैं। अभी चिकन बॉयल किया जा रहा है, पूरे चिकन है आपको। और अब बाहर देखिए अपना मटन भी तैयार होगा। మొత్తం ఏదైతే నిర్వాహకులు చెప్పినటువంటి అయితే చూసామో అది హలీం అనేది చాలా ఇంగ్రీడియంట్స్తో, అంటే ఒక మంచి ప్రోటీన్ అందించాలి ప్రజలకి, తక్కువ ధరలకే ఇవ్వాలని చెప్పేసి నిర్వహించినటువంటి సిటీ హలీం చికెన్ అండ్ హలీం అయితే ఏదైతే ఉన్నదో మొబిన్ అని అండ్ ఇస్మాయిల్, ఇదే విధంగా వీళ్ళు ఇద్దరు కూడా గత 10 ఏళ్ళ నుండి ప్రజలకి అందుబాటులో తెస్తున్నామని చెప్తున్నారు. కానీ రంజాన్ సంవత్సరానికి వస్తుంది, ఆ సంవత్సరానికి వచ్చే ముందు ఒక నెల ముందే వీళ్ళు హలీం కూడా ప్రజలకి అందుబాటులో తెస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు వాడేటి కూడా మనం చూసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీళ్ళ దగ్గరనే మసాలాలు కూడా తయారు చేస్తున్నారు. బయట ఎక్కడి నుండి తేమని చెప్తున్నారు. వీళ్ళు సొంతంగానే మసాలాలు తయారు చేసి మంచి ప్రోటీన్తోని ఏదైతే ప్రోటీన్స్ వాడతారో ఐటమ్స్ అవన్నీ కూడా మనం చూసినాము. ఆ ప్రోటీన్స్ కూడా ప్రజలకి తక్కువ ధరలకే హలీం ఒక 100 రూపీస్ 300 గ్రామ్స్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే రంజాన్ మాసంలో ఒక పొద్దు ఉన్నటువంటి ముస్లిం సోదరులందరిలో కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా సిటీ చికెన్ అండ్ హలీం అండ్ మటన్ నిర్వహిస్తున్నటువంటి మొబినును ఇస్మాయిల్ గారికి కూడా మా పీజే టీవీ తరఫు నుంచి కూడా వాళ్ళకి రంజాన్ ముబారక్ చెప్తూ ఇదే కంటిన్యూ చేయమని చెప్పేసి వాళ్ళని కూడా కోరదాము. ప్రజలారా మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఏదైతే గాజుల రామారం ఉషమ్మలపూడి హాస్పిటల్ వంటి వీధి వెళ్ళే రోడ్ ఉన్నదో ఆ వెళ్ళే రోడ్లోనే సిటీ చికెన్ హలీం అండ్ మటన్ అని పెట్టారు. అక్కడ వచ్చి డెఫినెట్గా మీరు టేస్ట్ చేయాలని చెప్పేసి మా తరఫు నుంచి, మళ్ళీ మొబిన్ గారు ఇస్మాయిల్ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.